కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక శోభ వెల్లవిరిసింది. వేకువజాము నుండే వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. రాజేశ్వరి సమేత కుకుటేశ్వర స్వామిని స్వయంభూ దత్తాత్రేయుని దర్శించుకున్నారు. 100కు పైగా భక్తులు శివమాల ధరించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. నేను శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ని. ఈ కార్తీక మాసం సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయమని గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు మా పాలక మండలి వారిని ఆదేశించడం జరిగింది. దానికి అనుకూలంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు పుష్కరిణి దగ్గర ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వాటర్ ని శుభ్రపరిచి నూతనంగా వాటర్ పట్టడం కూడా జరిగింది. ఈ ముఖ్యంగా మహిళా భక్తులకు బట్టలు మార్చుకోవడానికి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఈ క్యూ లైన్ లో వచ్చే భక్తులకు ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఇష్టమైన ఈ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు పాలు అలాగే ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దూర ప్రాంతం వచ్చే భక్తులకు ఎటువంటి అనారోగ్యం కలిగినా సరే వాళ్ళకి సౌకర్యం కలిగించేందుకు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దూర ప్రాంతాలు వచ్చే భక్తులకు మధ్యాహ్నం నిత్య అన్నదానంలో కూడా ఈ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. ఈ కార్తీక మాసం పురస్కరించుకొని ఈ మహిళా భక్తులు ఈ దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ ప్రత్యేకమైన శానిటేషన్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మేము గతంలోనే ఈ లేఖ ద్వారా ఈ సిబ్బంది కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ పిఠాపురం మున్సిపాలిటీ వారి నుండి ఈ శానిటైజర్ సిబ్బందిని అలాగే పోలీసు వారి దగ్గర నుండి పుష్కర్ దగ్గర ఎటువంటి తొక్కిసలాట జరగకుండా అక్కడ సిబ్బంది నియమించడం జరిగింది. ఓం నమః శివాయ. నా పేరు ఆగిన ప్రభాకర్ రావు అండి. నేను శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ని. ఈ కార్తీక మాసం సందర్భంగా